హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రామారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇప్పటి వరకైతే మన 4 డెసిమల్ సిస్టమ్స్లో బైనరీ టు ఆల్ అండ్ డెసిమల్ టు ఆల్ అండ్ ఆక్టల్ టు ఆల్ కన్వర్షన్స్ చూసాము. ఈ వీడియోలో ఏంటంటే హెక్సాడెసిమల్ టు రిమైనింగ్ 3 కన్వర్షన్స్ ఏంటిది? హెక్సాడెసిమల్ టు డెసిమల్, హెక్సా టు ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ టు బైనరీ చూద్దాము. ఈ వీడియోలో నేను మీకు హెక్సాడెసిమల్ టు డెసిమల్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అని అంటే హెక్సాడెసిమల్ యొక్క బేస్ ఏంటో మీకు తెలియాలి. తర్వాత డెసిమల్ ఏ సిస్టమ్ ఇచ్చినా దానికి సిస్టమ్ బేస్ అనేది మీకు తెలియాలి. హెక్సాడెసిమల్ సిస్టమ్ అంటే దీని బేస్ ఎంతండి? 10. మరి దీని బేస్ ఎంతండి? 16. మరి డెసిమల్ సిస్టమ్ బేస్ ఎంత? 10. ఎగ్జామ్లో మీకు కన్వర్ట్ హెక్సాడెసిమల్ టు డెసిమల్ అని ఇవ్వకుండా డైరెక్ట్ ఎలా ఇవ్వచ్చు, ఇలా ఇస్తారండి. ఈ ప్రాబ్లం అంటే మీరు ఇచ్చినటువంటి వాల్యూ యొక్క బేస్ ఏంటో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఏముందండి ఇక్కడ? నాకు బేస్ 16 ఉంది. ఏ బేస్లోకి కన్వర్ట్ చేయాలి? 10లోకి కన్వర్ట్ చేయాలి. అంటే మీకు మైండ్లో అప్పుడు వచ్చేసేయాలి థర్డ్ ఏమని, ఇది ఇచ్చింది హెక్సాలో ఉంది, నేను డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. ఇది నార్మల్ వాల్యూ, ఇది ఫ్రాక్షనల్, ఇది కూడా చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్నటువంటి ఆల్ బైనరీ కన్వర్షన్స్ అండ్ హెక్సా డెసిమల్ కన్వర్షన్స్ చూడండి, అప్పుడే ఇది క్లియర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి వాల్యూ ఈ హెక్సా టు రిమైనింగ్ కన్వర్షన్స్లో కంపల్సరీ మీకు క్యాలిక్యులేటర్ అవసరం ఉంటుంది. చూడండి అమ్మా, 5a3b బేస్ 16 ఇచ్చారు. నేను ఈ వాల్యూని 10లోకి, బేస్ 10 అంటే డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. ఈ కన్వర్షన్స్లో బేసిక్గా మనం యూజ్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఈ వాల్యూ b ఇంటూ దిస్ 16 పవర్ 0 ప్లస్ ఆఫ్ నెక్స్ట్ 3 ఇంటూ 16 పవర్ 1, దీని పవర్ 16 పవర్ 0 16 పవర్ 1 ఈ విధంగా కన్వర్ట్ చేయండి. ప్లస్ a ఇంటూ 16 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 16 క్యూబ్. అవునా అండి? ఇప్పుడు చూడండి నాన్న, మీరు క్యాల్సి కంపల్సరీ యూస్ చేయండి. బట్ మనకి హెక్సాడెసిమల్లో ఏ వాల్యూ అంటే 10 అండి, బి ఈస్ 11, సి 12, డి 13 అండ్ ఈ 14, ఎఫ్ అంటే ఏంటిది 15. ఓకే, 11, 12, 13, 14, 15 ఈ వాల్యూ మీకు ఆల్రెడీ కన్వర్షన్స్లో చెప్పాను నేను ఇక్కడ. ఇప్పుడు చూడండి అమ్మా, నేను ఇక్కడ ఏమంటున్నాను అనంటే ఏ అంటే మనకి 10 అని తెలుసు, బి అంటే ఏమని తెలుసు మనకి 11 అని తెలుసు కదా. ఇప్పుడు ఇది ఎలా రాస్తాను? 11 ఇంటూ 16 పవర్ 0 అంటే 1, నెక్స్ట్ 3 ఇంటూ 16, ఇదేంటిది 10 ఇంటూ 16 స్క్వేర్. 16 స్క్వేర్ అంటే ఏమని రాస్తాను నేను? 256 ప్లస్ 16 క్యూబ్ ఇంటూ 5 కదండి. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి రాయండి, క్లియర్గా ఉంటుంది. 16 క్యూబ్ అంటే నాకు ఎంత వచ్చింది అని అంటే 4096 వచ్చింది బేటా. క్యాలిక్యులేట్ చేశాను ఇంటూ 5. ఓకే, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే చూడండి 5 ఇంటూ 4096 చేస్తే నాకు ఎంత వస్తుందంటే 20480 వచ్చింది. 256 ఇంటూ 10 అంటే ఎంత? 2560 ప్లస్ 16 3s దిస్ ఈస్ 48. మనకి బి అంటే 11 అని తెలుసు, 11 ఇంటూ 1 11. ఈ మొత్తం యాడ్ చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ 23099. బేస్ ఎంతండి? నేను 16లో చేశాను, నౌ కన్వర్టెడ్ ఇంటూ డెసిమల్. దిస్ ఈస్ ద నార్మల్ వాల్యూ. మరి ఫ్రాక్షనల్ పార్ట్ ఏ విధంగా చేయాలనేది చెప్తాను చూడండి అమ్మా. ఫ్రాక్షనల్ పార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కన్సిడర్ చేశాను, 3b.64 బేస్ 16 కన్వర్టెడ్ ఇంటూ బేస్ 10. అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 పార్ట్స్, ఇది నార్మల్, ఇది ఫ్రాక్షనల్ కదా. నార్మల్ వాల్యూ 3b తీసుకుంటున్నాను, ఫ్రాక్షనల్ 0.64 కదండి. దానికి ఎలా రాయాలి చూడండి, మీరు ఆల్రెడీ సాల్వ్ చేశారు. ఇదేంటిది? ఫస్ట్ b ఇంటూ 16 పవర్ 0 ప్లస్ 3 ఇంటూ 16 పవర్ 1 నార్మల్కి రాస్తాము. బట్ ఫ్రాక్షనల్లో మనం ఇక్కడ నుండి ఇటువైపు చూస్తాము, లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతాం. అంటే ఏంటిది? 6 ఇంటూ 1/16 ప్లస్
4 into 1/16 square లేదు అని అంటే 6 into 16 power -1 ప్లస్ 4 into 16 power -2 ఈ విధంగా రాసుకోండి. అప్పుడు ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేద్దాము. ఇది 48 అవుతుందండి. ఇది ఏమవుతుంది 11 into 1 అంటే ఎంత 11. 48 ప్లస్ 11 ఇది రెండు నాకు సాల్వ్ చేస్తే నాకు ఎంత వచ్చింది, దిస్ ఇస్ 59 వచ్చిందండి ఒక వాల్యూ. అండ్ ఇది ఎంత వస్తుంది చెక్ చేద్దాం. ఇది 1/16 1/16 చేస్తే ఒక్కసారి క్యాల్సి యూజ్ చేయండి. 1/16 చేస్తే నాకు ఎంత వస్తుంది అని అంటే ఇది 0.0625 వస్తుందండి. చూడండి జస్ట్ సెకండ్. 6 into 0.0625 ప్లస్ 4 into 1/16 స్క్వేర్ చేశాను అనుకోండి. దిస్ 16 power -2 అంటే 1/16 స్క్వేర్ చేసేస్తే దట్ వాల్యూ ఈజ్ 0.0035065 అండి. ఈ మొత్తం సాల్వ్ చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ ఏంటంటే 0. ఎంత వచ్చిందండి ఇది 3. ఓకే, ఇక్కడ వాల్యూ మాత్రం ఓకే దిస్ ఇస్ 0.375 వచ్చింది. అండ్ దిస్ వాల్యూ ఈజ్ 0.015625. ఈ మొత్తం యాడ్ చేస్తే నాకు ఓకే 390,625 వచ్చింది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇదండి. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే నాకు వచ్చిందే డెసిమల్ కన్వర్షన్ ఫర్ ఫ్రాక్షనల్ పార్ట్ 0.39625 బేస్ 10 అండర్ బేస్ 10. అర్థమైంది కదండి. ఈ విధంగా మీరు హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం హెక్సా టు బైనరీ, హెక్సా టు ఆక్టల్ చూద్దామండి. All the very best. Thanks for watching.